దేవుని వారలారా, అందుకనే దేవుణ్ణి ఆరాధించి మనం సువాసనగా ఉండాలి. క్రీస్తు సువాసనగా తండ్రిని ఆరాధించాలి. అందుకే మన ఆరాధనలో క్రీస్తు ఎందుకు ఉండాలి అంటే ఆయన ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిమళ సువాసనగా మార్చబడ్డాం. ఆ పరిమళ సువాసనతో మనము చేసేటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైనది. వస్తువులతో చేసే ఆరాధన ఆయనకు అంగీకార యోగ్యమైనది కాదు. చాలా మంది ఏంటంటే సుగంధ ద్రవ్యములు తీసుకొస్తారు, కానీ వారు మరణపు వాసనగా ఉంటారు. అందుకే దేవుని పేరు మీద చాలా మంది ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. ఆయనను ఆరాధించే వారందరము ఆ పరిమళ సువాసనతోనే ఆరాధించాలి, ఆ పరిశుద్ధతోనే మనం ఆరాధించాలి. లోకానుసారమైనటువంటి పద్ధతుల్లో కానే కాదు. అందుకే ధర్మశాస్త్రము లేని కాలమైనా, ధర్మశాస్త్రం ఉన్న కాలమైనా, అలాగే క్రొత్త నిబంధన కాలమైనా ఎలా మార్పు జరుగుతూ వచ్చిందో ఆరాధించడం మార్పు జరగలేదు. అందుకని ఆరాధించడం అనేది ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే, ఆది నుండి ఉన్నవారు. కానీ పద్ధతులను దేవుడు చివరికి సత్యము ద్వారా నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పద్ధతిని ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు మనకు కావాలి. ఆ ప్రభు నీ ఆరాధన లేకపోతే నీ ఆరాధన పరలోకం దాకా చేరదు. ఈయనే మధ్యవర్తి. ఎందుకంటాడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. అందుకనే మన ఆరాధనలో క్రీస్తు ప్రభు, ఆయనే మన మధ్యవర్తి. ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా సమర్పించాడు. చాలా మంది ఆరాధనలో యేసుక్రీస్తు ఉండడు. ఎన్నెన్నో రకాలైనటువంటి అంటే మధ్యవర్తి. మరలా ఏ యేసుక్రీస్తు తెలుసు? అందుకని సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని రాయబడింది బైబిల్లో. ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తు? ఎందుకంటే సిలువ వేయబడక ముందు ఆయన క్రయధనముగా మన కొరకు అర్పించబడలేదు. అందుకని క్రీస్తును కూడా మనం చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయగలగాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తును వారు సరిగ్గా గ్రహించలేకపోతున్నారు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, కాలానుగుణంగా ఆయన ఏ విధంగా అయితే ప్రత్యక్షపరచుకున్నాడో దేవుని ఆజ్ఞానుసారముగా, ఆ ప్రత్యక్షతలలో ఆయన బయలుపరిచినటువంటి మర్మములను లేకపోతే విధానాలను గ్రహించకపోవడం.